ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ అయితే చెప్పారు. తెలంగాణలో రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 30 తారీఖు అండి. రైతులకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వివిధ ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా మొత్తం ఇప్పటివరకు అయితే ఎన్ని ఎకరాల వరకు జమ చేసిందని చెప్పింది కదా. తాజాగా 4, 5, 6, 10, 15 ఎకరాల వరకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రైతు భరోసా సొమ్ము అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణలో ఇప్పటికే మొదటి సంవత్సరం కానుకగా మనకు రైతు రుణమాఫీ అనేది 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపు రుణమాఫీ అయితే చేసి తీరారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 2వ సంవత్సరం కానుకగా ఈ రైతు భరోసా అనేది ఎలాంటి రూల్స్ పెడతారు ఏందనేది తో పాటు గతంలో ఎన్ని ఎకరాల వరకు మరి సీలింగ్ విధానం విధించవచ్చు అని చెప్పేసి వార్తా కథనాలు రావడం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద 2వ సంవత్సరం కానుకగా ఈ రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లో కలిపి 12,000 రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే సొమ్ము జమ చేస్తూ వస్తున్నారు అర్హత కలిగిన వారికి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేశారు కదా. రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం సొమ్ము అనేది జమ చేస్తామని. సన్న బియ్యానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. నగరంలో రేషన్ షాపులో సన్న బియ్యానికి భారీ డిమాండ్ అయితే నెలకొంది. ఈ నెలలోనే నగరంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో రేషన్ షాపుల ముందు లబ్ధిదారులు క్యూలు కట్టి మరి బియ్యం తీసుకుంటున్నారు అన్నమాట. సో గతంలో దొడ్డు బియ్యానికి డిమాండ్ తక్కువ, ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో ఏప్రిల్ మాత్రం అత్యధికంగా 80% మంది తీసుకున్నారని, సో ప్రభుత్వం పేదలకు కూడా సన్న బియ్యంతో భోజనం చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే జూన్ 2 తారీఖు నుంచి మనకు 3 నెలల బియ్యం అనేది ఒకేసారి అయితే అందించనున్నారన్నమాట. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు అయితే జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 తారీఖు నుంచే కార్యక్రమం అనేది పథకాన్ని అయితే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తూ వస్తుంది అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే అందాయి. భారత ప్రభుత్వం రైతులకు ఆర్థిక భద్రతగా దృష్టిలో ఉంచుకొని కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ పథకాన్ని మరింత సమర్థవంతంగా చేయడం దృష్టి సాధించిందనమాట. ఈ దిశగా 2025 మే 28న కేంద్ర మంత్రివర్గం మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనేది సంవత్సరానికి పొడిగించింది. ముఖ్యంగా రైతులకు అందుతున్న రుణ పరిమితి 3 నుంచి 5 లక్షలకు పెంచడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలాన్ని ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుందనమాట. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడం, పంటల ఉత్పాదకత పెంచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇక రాష్ట్రంలో 2025 బడ్జెట్లో తీసుకున్న తాజా నిర్ణయంతో 7.7 కోట్ల మందికి మేలైతే చేసేలా ఉందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే MISS పథకం కింద ఏడాదికి 7% వడ్డీ రేటుతో రైతులకు రుణాలు లభించేవి. కానీ సకాలంలో రుణం తిరిగి చెల్లించక రైతులకు 3% రాయితీలు అందించేవి. ఇప్పుడు 4% తగ్గిస్తున్నారు. ఈ విధంగా రైతులకు ఒత్తిడి తగ్గుతుందన్నమాట. సో మొత్తం మీద రుణాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట, వర్తిస్తుంది అనమాట. మొత్తం మీద అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా రిలకైతే వెళ్ళిపోదామండి. 51,528 ఎకరాలకు 51.52 కోట్ల పంట నష్ట పరిహారాన్ని విడుదల చేయడం జరిగింది. రైతుల ఖాతాలకు సంబంధించి ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక తెలంగాణలో గత 2 నెలల అకాల వర్షాల పంట నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి 10,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు ఇచ్చారు, వరికి ఇచ్చారు, అదేవిధంగా మొక్కజొన్నకు, జొన్న, ఉద్యాన పంటలు, పత్తి వేసిన వారికి మొత్తంగా కలిపి రాష్ట్రం 29 జిల్లాల్లో 51,528 ఎకరాలకైతే 51 కోట్లు రిలీజ్ చేయడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏడాది 15 రోజుల ముందే వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభార్త తీసుకొచ్చింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసిందని చెప్పింది కదా. 4 ఎకరాలు అంతకంటే మించి సాగులో భూమి రైతులకు రైతు భరోసా మరో 10 రోజుల్లోనే పంపిణీ చేయనుంది. ఖరీఫ్ సీజన్ వరి నాట్లకు ముందే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైతు భరోసా పథకం పైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.
ఇప్పటివరకు 3.5 ఎకరాల వరకు భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించగా మరో 10 రోజుల్లో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో అయితే నిధులు అయితే జమ కానున్నాయన్నమాట. ఏడాది 15 రోజుల ముందే వానాకాలంలో సాగు ప్రారంభమైన నేపథ్యంలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పింది. 4 ఎకరాలు అంతకంటే మించి సాగు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా మరో 10 రోజుల్లో పంపిణీ చేయనుంది. ఖరీఫ్ సీజన్ వరి నాట్లకు ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అయితే జమ చేయనున్నట్లు అన్నమాట. ఈ మేరకు రైతు భరోసా పథకం పైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 3.5 ఎకరాల వరకే భూమి కలిగిన రైతులకు మాత్రమే పెట్టుబడి సొమ్ము అనేది జమ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 5 నుంచి దాదాపు 10 తారీఖు లోపు మధ్యలో రైతు భరోసా సొమ్ము అనేది 4 నుంచి ఆ పైన ఉన్నటువంటి ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి నిధులు అనేది ప్రభుత్వం అయితే విడతల వారీగా అందరికైతే జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగం పెంచాలని ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ల మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధాల ఎంపికలో నిర్లక్ష్యం సాధించేది లేదని హెచ్చరించడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఇప్పటివరకు జిల్లాలో కనీసం 50% లబ్ధారుల జాబితా ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నించారు. లబ్ధారుల జాబితా ఫ్రేమ్ కట్టుకోవడం కాదని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 6వ తేదీలోపు లబ్ధారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్ అయితే ఇవ్వాలని ఆదేశించడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి ఎందుకంటే జూన్ 6 తారీఖున కట్ ఆఫ్ డేట్గా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్లికేషన్ క్లియర్ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. లబ్ధారుల ఎంపికలో వయోపరిమితి లేదని స్పష్టం చేశారు. పేదల సొంతింటి కళ నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టిందని చెప్పడం జరిగిందనమాట. ప్రతి సోమవారం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ కావచ్చు కట్టుకొని ఉన్నారో వారికి అర్హులు ఉన్నారో వారికి ₹1,00,000 వారి ఖాతాలు అయితే జమ చేస్తూ వస్తుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం 1000 ఇండ్లు అనేది కంప్లీట్ చేశారు. జూన్ 2 తారీఖున కీలకంగా నిర్ణయం తీసుకొని ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గృహ ప్రవేశాలు అయితే మొత్తం అట్టహాసంగా కార్యక్రమం అయితే ప్రారంభించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలో అయితే జమ అవుతుంది. అది ఆర్బీఐ గైడ్లైన్స్ కు లోబడి 2 నుంచి 3 రోజులకు ఒకసారి 100 నుంచి 200 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు అన్నమాట. రైతులకు కొత్త రైతులకు సంబంధించి ఎవరికైతే టెక్నికల్ ఇష్యూ వచ్చాయో వారికి మాత్రమే నిధులు జమ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సంబంధించిన నిధుల విషయంలో స్పష్టత వచ్చిందన్నమాట. 19 విడత రిలీజ్ చేశారు. దానివల్ల తెలుగు రాష్ట్రాల గణనీయ సంఖ్య తగ్గింది. దాంతోపాటు అనర్హులు ఏరివేసే విధంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా యూనిక్ ఐడి గుర్తింపు అనేది ఉండాలని 11 అంకెల సంఖ్య కూడిన దాంతో వ్యవసాయ అధికారులు ఏయోకు ఆదేశాలు జారీ చేయడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తప్పనిసరి చేయడం జరిగిందనమాట. దీనివల్ల కేంద్రం అమలు చేసినటువంటి ఏదైతే ప్రభుత్వం విడతలు వచ్చేసి ₹6,000, ఈ విడత వచ్చేసి ₹2,000 రైతుల ఖాతాలు అయితే జమ అవుతాయి అనమాట. కొంతమందికి మాత్రం అనేది కాలేదనమాట. వారి కేవైసీ అయితే చేసుకోలేదు. తప్పనిసరిగా ఈ యూనిక్ ఐడెంటిటీ గుర్తింపు కార్డు 11 అంకెల సంఖ్య తీసుకోవాలన్నమాట. ఏవోను సంప్రదించి మీ పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అనేది ఇచ్చినట్లయితే మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయన్నమాట. యూనిక్ ఐడెంటిఫికేషన్ చేసినట్లుగా వస్తుందన్నమాట. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు అంటే ఏదైతే ఉన్నాయో కేంద్రం ఫసల్ బీమా కావచ్చు, కేంద్రం పీఎం కిసాన్ నిధులు ఇవన్నీ కూడా వర్తిస్తాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో రైతు భరోసాకు దీనికి సంబంధం లేదనే విధంగా ప్రభుత్వం అయితే చెప్పేసింది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు దాదాపు 4 ఎకరాల లోపు రైతులకు 4,000 కోట్ల చిల్లర రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వం మిగతా బ్యాలెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. అతి త్వరలోనే ఇవ్వడానికి సాగు భూములకు దాంతో పాటు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్న అందరికీ కూడా నిధులు అనేది జూన్ నెలలో సంబరాలు చేసుకునే విధంగా రైతు భరోసా పథకం అనేది మిగిలిన రైతులకు సీజన్ రాకముందే నిధులు అనేది జమ చేస్తామనే విధంగా ప్రభుత్వం అయితే అందుతున్నాయి అన్నమాట.